మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ముఖ్యమైన ఆధారం కోసం వెతుకుతున్నారు. ఆ ఆధారం దొరుకుతుందా అని మధుకర్ బాబాయ్ గదిని కూడా వాళ్ళు ఆధారం దొరుకుతుందని వెతికారు రాత్రి. మనకి డౌట్ వచ్చే లోపల ఎవరికి ఎటువంటి డౌట్ రాకుండా ఆయన అక్కడి నుంచి జారుకున్నాడు అని హోమ్ మినిస్టర్ స్వీట్ వార్నింగ్ మనకిచ్చాడు. ఈ విధంగా హింట్ కూడా ఇచ్చాడు. మనకి ఏదో ఒక ఆధారం దొరకపోదు, అప్పుడు మనం ఖచ్చితంగా పట్టుకుంటాం అని కేదార్ చెప్తూ ఉంటాడు. అవును, ఖచ్చితంగా హోమ్ మినిస్టర్కి కమిషనర్కి మీనానికి ఏదో సంబంధం ఉంది. అదంతా కనిపెట్టి ఒక్క ఆధారం సంపాదిస్తే మా అమ్మ కేసుని సాల్వ్ చేయొచ్చు అని ధాత్రి అంటుంది. ఏది ఏమైనా మనకి డౌట్ వచ్చిన సంగతి వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అవును ధాత్రి, లేట్ అయిపోయింది, పద ఇంటికి వెళ్దాం అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇక ఉదయాన్నే కేదార్ దగ్గరికి రమ్య వస్తుంది. చెప్పు రమ్య, మొత్తం కనుక్కున్నావా ఆ వేలంపాట గురించి అని అడుగుతూ ఉంటారు. మొత్తం ఎంక్వైరీ చేశాం మేడం, అదంతా కూడా లీగల్గానే జరిగిందంట, ఇదే మాకున్న ఇన్ఫర్మేషన్ అని చెప్తూ ఉంటారు. సరే ఓకే రమ్య, వెళ్ళిరా అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక పంతులు వెళ్తూ ఉంటారు. ఒక కారు అతనిపై దూసుకొస్తూ ఉంటుంది. వెంటనే ధాత్రి గమనిస్తుంది. పంతులు గారిని కాపాడుతుంది అంటూ ధాత్రి ఇక అరుస్తూ ఉంటుంది. అయితే అతను కొంత దూరం వెళ్ళిన తర్వాత కార్ని ఆపుతాడు. ఇక్కడున్న జేడీకేడీలా ఉన్నారే అని పంతులు గారితో మాట్లాడుతున్న ధాత్రి కేదార్ని చూస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, హోమ్ మినిస్టర్ బామర్ది అవి. వీళ్ళని దూరం నుంచి గమనించుకుంటూ ఉంటాడు. అయ్యో, నువ్వు ఏ తల్లి కనబిడ్డవో కానీ నా ప్రాణాన్ని కాపాడవు తల్లి, కృతజ్ఞతగా మీకు ఏమైనా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని పంతులు చెప్తూ ఉంటారు. అయ్యో, ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు? మీరు గుడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు కదా, ఆశీర్వాదం ఇవ్వండి చాలు అని ధాత్రి అంటూ ఉంటుంది. ఎంత మంచిదానివి తల్లి నువ్వు, మీ అమ్మ నాన్న పేర్లు చెప్పు తల్లి, నేను అర్చన చేస్తాను అని పంతులు చెప్తూ ఉంటారు. మా అమ్మ పేరు కావ్య, నాన్న పేరు భరద్వాజ్ అని ధాత్రి అంటుంది. వీళ్ళు ఇంతసేపు అతనితో మీటింగ్ ఏం పెట్టి ఉంటారబ్బా అని అభి కారులో నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే పంతులు గారు చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి పంతులు గారు అలా అయిపోయారు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. కావ్య అన్న పేరు వినగానే నాకు ఎప్పుడు ఇలాగే అయిపోతుందమ్మా. 20 ఏళ్ల క్రితం నేను ఒక గుడిలో పంతులుగా పనిచేస్తున్నవాడిని. అక్కడ ఒక నిధి దొరికింది. అక్కడ దేవుడికి సంబంధించింది ఆ నిధి, ఆలయానికి సంబంధించింది. ఆ నిధిలో ఒక దేవుడికి సంబంధించిన ఒక విగ్రహం కూడా ఉంది. కానీ కొంతమంది దుర్మార్గుల కళ్ళు దానిపై పడ్డాయి. అప్పట్లో ఆ నిధి బాధ్యతని కావ్య అనే పోలీస్ ఆఫీసర్కి అప్పగించారు. కానీ ఆ దుర్మార్గులు ఆ నిధిని కొట్టేసి ఆ విగ్రహాన్ని కూడా కొట్టేశారు. కావ్య మేడమే ఇదంతా చేసిందని వీడిని ప్రాణాలు కూడా తీసేశారు. అవినీతి పరురాలుగా చిత్రీకరించారు. నిన్ను కూడా ఆవిడ గురించే టీవీలో న్యూస్ వేశారు. అందుకే మీరు ఆ పేరు చెప్పగానే నాకు ఇలా అయ్యింది అని పంతులు చెప్తూ ఉంటారు. పంతులు గారు, ఇప్పుడు నేను ఆ కేసుని రీఓపెన్ చేపించి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నాను. ఆ దుర్మార్గులు ఎవరు మొత్తం కూడా నాకు వివరాలు చెప్పండి అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. చూడండమ్మా, ఇప్పుడు కాదు, 2 రోజుల తర్వాత నేను మీకు మొత్తం వివరాలు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నా కోసం నా భార్య ఎదురు చూస్తూ ఉంది. నేను అర్జెంటుగా వెళ్ళాలమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇదిగో అప్పట్లో ఉన్న విగ్రహం ఇదేనని ఆయన ఫోన్లో ఉన్న విగ్రహాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు. ధాత్రి కేదార్లు అయితే షాక్ అయి ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటారు. సరే పంతులు గారు, నా నంబర్ని ఫీడ్ చేసి ఇస్తాను, 2 రోజుల తర్వాత మీరు మొత్తం వివరాలు చెప్పండి అని అతన్ని పంపించేస్తారు. ఇక దూరం నుంచి అభి ఇదంతా చూస్తూ గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నది జేడీకేడీనా? అసలు ముఖాలు ఎందుకు సరిగా కనిపించడం లేదు? వీళ్ళు సిఐ కావ్య కేసు గురించి అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా జేడీకేడీలే అయి ఉంటారు. పంతులు గారితో చాలాసేపు మాట్లాడారు. ఫోన్లో ఏదో చూపించారు. అసలు సిఐ కేసు గురించి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు? జేడీకేడీల ముఖం కనిపించట్లేదేంటి అని అనుకుంటుంటాడు. అయితే 2 రోజుల్లో మనకి ఆధారాలు దొరుకుతాయి ధాత్రి, మనం కేసు గెలుస్తాం అని కేదార్ చెప్తూ ఉంటాడు. అవునంటూ ధాత్రి కూడా ఇక సంతోషంగా ఉంటుంది. దీంట్లో మా బావ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఈ విషయం వెంటనే మా బావకి చెప్పేయాలి అని అభి అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అభి పరిగెత్తుకొని హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు. విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. ఆ కేసుని వదిలేయమని చెప్పాను కదా అని ఆదికేశవ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పినా కూడా వాళ్ళు అంత తేలిగ్గా వదిలేస్తారా? పంతులు గారితో మాట్లాడారు, ఫోన్
ఫోన్లో ఏవో ఫోటోలు కూడా ఆ పంతులు చూపించాడు. 2 రోజుల్లో ఏవో ఎవిడెన్సులు వాడికి ఇస్తానంట అని చెప్తూ ఉంటాడు. అయితే ఆ పంతుల్ని అక్కడనే లేపేసి ఉండాల్సింది అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటాడు. నేను అలాంటి పాపాలు చేయనని నీకు తెలుసు కదా బావా, అందుకే విషయం నీకు చెప్పాను అని చెప్తూ ఉంటాడు. సరే, నువ్వు ఆ జేడీకేడీల్ని ఫాలో అవుతూ ఉండు, ఆ పంతుల సంగతి నేను చూసుకుంటాను. నన్ను టచ్ చేస్తే ఏమవుతుందో ఆ జేడీకేడీలకి తెలిసేలా చేస్తాను అని ఆదికేశవ ఇక మనసులో అనుకుంటాడు. ఇక రిసెప్షన్కి అందరు గెస్టులు వస్తూ ఉంటారు. అందరినీ నిషి వైజయంతి రిసీవ్ చేసుకుంటాడు. ధాత్రి కేదార్లు అప్పుడే బాగా ఇక రెడీ అయి వస్తూ ఉంటారు. ధాత్రి, ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని కౌశికి చెప్తూ ఉంటుంది. అంటే రోజు అందంగా ఉండదన అక్క అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అలా కాదు, ఈరోజు అందరి దిష్టి తగిలేలా ఉంది జగదాత్రికి అని కౌశికి చెప్తూ ఉంటుంది. వదిన, నువ్వు మరీ వదిన, ఈరోజు నువ్వు కూడా ఎంత అందంగా ఉన్నావో నా దిష్టి తగిలేలా ఉంది అని ధాత్రి ఇక మెటికలు విరుస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ కుళ్ళుకుంటున్న నిషికి ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్లుంది అని చెప్తూ ఉంటుంది. నిషి, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, వీళ్ళ గురించే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని కౌశికి ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. పోనీలేండి వదిన, ఒకరికంటే మనం అందంగా తయారైనప్పుడు పక్క ఆడవాళ్ళని చూసి కుళ్ళుకోవడం ఆడవాళ్ళ లక్షణం కదా అని నిషి కూడా అదే చేస్తుందని ధాత్రి అంటుంది. నిన్ను అని నిషి అయితే ఇక కోప్పడుతుంటుంది. అమ్మి, నువ్వు కాస్త ఊరుకో, వీళ్ళిద్దరూ మన ఇంట్లో ఉండటం మనకెంత ఇష్టం లేదో కమిషనర్ కూడా అంతే ఇష్టం లేదు, ఆయనే చూసుకుంటాడులే, వీళ్ళకి బుద్ధి చెప్తాడు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఏంటి కేదార్, మీ నాన్నెవరో ఆధారాలతో సహా మొత్తం నిరూపించవా అని కమిషనర్ అడుగుతూ ఉంటాడు. నాన్నెవరో తెలిసింది, ఇంకా ఆధారాలు దొరకలేదు అని అంటూ ఉంటాడు. దొరకవు కేదార్, మీ అమ్మ మాత్రమే అది చెప్పగలదు, ఎందుకంటే నువ్వు ఎవరికి పుట్టావో మీ అమ్మకు మాత్రమే తెలుసు కదా అని ఆయన ఇక అవమానించినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక కేదార్ అయితే బాధపడుతూ ఉంటాడు. పెద్దవారయ్యుండి కూడా మీరు ఇలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించడం లేదా, తప్పు అనిపించడం లేదా అనే కమిషనర్ని ధాత్రి అడుగుతూ ఉంటుంది. నాకెందుకు అనిపిస్తుందమ్మా, మీ అమ్మ కూడా అవినీతి పరురాలు, నాకు తెలుసు కదా, నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుసు, డిపార్ట్మెంట్ మొత్తం కూడా కోడేకొస్తుంది కదా, భలే దొరికారు ఒకరికి ఒకరు మీరు, ఒకరేమో అవినీతి పరురాలు, ఇంకొకరికేమో ఆ అమ్మేమో నాన్నెవరో కూడా తెలీదు అని కమిషనర్ చెప్తూ ఉంటారు. ఇక బాధపడుతూ ఉంటారు ఈ మాటలకి ధాత్రి కేదార్లు. ఈ కమిషనర్ ఆ మాటలు విని కౌశికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటండి మీరు పెద్దవాళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇది న్యాయంగా లేదు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది వదిన, కరెక్టే కదా అని నిషి చెప్తూ ఉంటుంది. నిషి, మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడేవు అంటే అని ధాత్రి నిషిపై కోపడుతుంది. ధాత్రి, వదిలేసాయి, అక్కడ నా చెల్లి రిసెప్షన్ జరుగుతుంది, ఇప్పుడు గొడవలు ఎందుకు అని కేదార్ అంటూ ఉంటాడు. ఎవర్రా నీకు చెల్లి, యువరాజుకు మాత్రమే చెల్లి అక్కడున్నది అని వైజయంతి అంటూ ఉంటుంది. వదిలేయమ్మి, మనం ఎక్కువ గొడవ చేస్తే వచ్చిన గెస్టుల ముందు మన పరువే పోతుంది, పద వెళ్దాం అని వైజయంతి చెప్తూ ఉంటుంది. జగదాత్రి, బాధపడకు అని కౌశికి అయితే ఓదారుస్తూ ఉంటుంది. కౌశికి అక్కడి నుంచి వెళ్ళగానే, ఎందుకు కేదార్ మనకి ఈ తలవంపులు, అసలు మనం ఏంటో నిరూపించుకున్న తర్వాతే ఈ ఇంట్లో ఉందాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ధాత్రి చెప్తూ ఉంటుంది. చూడు ధాత్రి, పెళ్లిలో కూడా మనం మధ్యలోనే వెళ్ళిపోయాం, ఇప్పుడు కూడా వెళ్ళిపోతే మనల్ని ఎవరు కూడా క్షమించరు, అలాగే నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను ధాత్రి, సరే పద వెళ్దాం అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇక ఫ్యామిలీ ఫోటో తీయించుకుందాం రండి అని అందరూ రెడీ అయ్యి అక్కడ నిలబడి ఉంటారు. ఇక ధాత్రి కేదార్ వెళ్ళబోతూ ఉంటారు. అన్నయ్య వదిన రండి ఫ్యామిలీ ఫోటో తీయించుకుందాం అని మాధురి పిలుస్తూ ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను అని నిషి ధాత్రి దగ్గరికి వస్తుంది. చూడు జగదాత్రి, ఇది నా ఫ్యామిలీ, దీనికి నీకు ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి నువ్వు ఫోటోకి అస్సలు రాకూడదు అని నిషి ధాత్రికి చెప్తూ ఉంటుంది. ఏంటి నిషి ఇలా మాట్లాడుతున్నావు, అయినా ఇది నీ ఫ్యామిలీ అయినప్పుడు నాకు కూడా ఫ్యామిలీనే అవుతుంది అని ధాత్రి ఒక అడుగు ముందుకు వేస్తుంది. మాధురి అక్కడికి వస్తుంది. అన్నయ్య వదిన రండి అని చేతులు పట్టుకొని మరీ తీసుకువెళ్తూ ఉంటుంది. అలా ఇక అందరూ కూడా గ్రూప్ ఫోటో తీసుకుంటారు. ధాత్రి కేదార్ని చెరొక వైపు నిలబెట్టి మరీ కౌశికి ఫోటో దిగుతూ ఉంటుంది. అత్తయ్య, వీళ్ళు ఎంత అవమానించినా కూడా ఇంట్లో నుంచి వెళ్ళటం లేదు, వీళ్ళని ఏదో ఒకటి చేయాల్సిందే అత్తయ్య అని నిషి అయితే చెప్తూ ఉంటుంది. ఇక బయటికి వస్తారు. అవును, కమిషనర్ అన్నయ్య కూడా ఏదో ఒకటి చేసి బయటికి పంపించేస్తారులే అనుకుంటే ఆయన 2 మాటలు మాట్లాడి గమ్మునైపోయారు. వీళ్ళేమో ఎంత ఏమి మాట్లాడుతున్నా కూడా ఈ వెళ్ళడం లేదు అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి, ప్రతిసారి కూడా కౌశికి వదిన వీళ్ళని ఇంట్లో నుంచి వెళ్లకుండా అడ్డుకుంటుంది కదా, కాబట్టి ముందు కౌశికి వదిన పని చూడాలి అని నిషి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే కమిషనర్ అక్కడికి వస్తాడు. రే ఎవర్రా పొట్టేళ్ళని ఇలా వదిలేశారు
అవి ముందే పందెం పొట్టేలురా, ఒకరిని ఒకటి ఢీ కొట్టుకొని చచ్చిపోతాయిరా, ముందు వాటిని కట్టేయండి అని ఈ చెట్టు గుద్దుకొని ఒకదానికొకటి గొద్దుకుంటున్న పొట్టేళ్లను చూపించి చెప్తూ ఉంటారు. సారీ చెల్లెమ్మ, నా కొడుకు కోడలు రిసెప్షన్ కదా, ఇంతకు మించి నేను మాట్లాడలేకపోయాను, ఇంకోసారి వాళ్ళ పని చెప్తాను అనే కమిషనర్ అయితే వైజయంతితో చెప్తూ ఉంటాడు. పర్వాలేదు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక నిషిక్ అయితే ఆ పొట్టేళ్ళ వైపు చూస్తూ దాత్రి వైపే ప్లాన్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది.